జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో 5 లక్షల రూపాయలతో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఈరోజు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేసి అనంతరం షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఆర్ఐ నరేష్, భూపాల్పల్లి మార్కెట్ చైర్మన్ గుండూజు కిష్టయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ నడిపెల్లి విజన్ రావు, సంపత్రావు, మోడం ఉమేష్ గౌడ్, మేకల భిక్షపతి, వీరబ్రహ్మం, షాబీర్, మట్టిక సంతోష్, పున్నం రవి, యూత్ అధ్యక్షులు కోయిల క్రాంతి, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీ సాయిని విజయ వీరేంద్రం, పతి ప్రభాకర్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నియోజకవర్గానికి 3,500, అదేవిధంగా 3,500 కాకుండా సంవత్సరానికి 5,000 ఇండ్లు అవసరమైతే పేదలకు కట్టించే కార్యక్రమం ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20,000 ఇండ్లను పేదలకు కట్టించే కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతో తీసుకోవడం జరిగింది. మొదటి విడతగా నిరుపేదలు, అత్యంత నిరుపేదలు, ఇండ్లు లేక ఇండ్ల స్థలాలుండి ఊరి గుడిసెల్లో, అదేవిధంగా గోడలు కూలి అనాథలు లెక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈ ఇండ్లు కట్టించే కార్యక్రమము ఈ రోజు నుంచి తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ ఇండ్ల కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, అదేవిధంగా ఈ లిస్టులను అత్యంత పేదలను గుర్తించి సెలక్షన్ అయిన వాళ్ళల్లో మొదటి విడతగా మరి పేదలను గుర్తించి లిస్ట్ ఇస్తే ఆ లిస్టులో గ్రామ సభల ద్వారా నిర్ణయించినటువంటి ఇండ్లను ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రితో సంతకం పెట్టించి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇండ్ల కార్యక్రమము నిర్మాణము త్వరితగతిన పూర్తి చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒక మోడల్ హౌస్ 400 స్క్వేర్ ఫీట్లతో మరి సొంత జాగాలో ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే రకంగా భూభారతి ధరణిని రద్దు చేసి భూభారతిలో ఏదైతే రైతులు అవస్థలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, మన భూపాలపల్లి నియోజకవర్గంగా ముఖ్యంగా భూపాలపల్లి మండలం, రూరల్ మండలం, ఈ రేగొండ ఉమ్మడి మండలంలో సులేమాన్ భూములు అనుకోండి, జూబిల్నగర్లో ప్రభుత్వ భూములు అనుకోండి, 60, 70, 100 సంవత్సరాల నుంచి దున్నుకునేటువంటి భూములకు పట్ట పాస్ పుస్తకాలు లేక, హక్కులు లేక, రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకులో రుణం రాక మరి అమ్ముకోవటానికి ఇబ్బంది పడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొనుడు అమ్ముకోవడం కూడా కష్టంగా ఉంది.